మహిళను వాళ్ళు 41 year నోటీస్ ఇచ్చారు దాంట్లో. అది నిజమైతే అంతకంటే అరాచకం మరొకటి ఉండదు. డ్రగ్స్ కేసు, విశాఖ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అని పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత డాక్టర్ని వాళ్ళని వదిలేశారని చెప్తున్నారు వీళ్ళు, సాక్షి రాసింది. అది నిజమైతే ఇక ఎక్కడ ఉంటుంది కంట్రోల్ వ్యవస్థ? అట్లాగే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక ఇంకేంటి దాన్ని ఏమంటారు, పొలిటికల్ గవర్నెన్స్ ఇట్ సెల్ఫ్ కాన్స్టిట్యూషనల్ వైలేషన్. రాజకీయ ప్రభుత్వం అంటే రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగాన్ని ఆచరణలో పెట్టడానికి రాజకీయాలు కానీ రాజకీయాల కోసం రాజ్యాంగాన్ని పక్కన పెట్టడం కాదు. ఇప్పుడు జరుగుతున్నది పొలిటికల్ గవర్నెన్స్ ఇట్ సెల్ఫ్ ఏ క్రూయల్. ఇది ఇంతకంటే క్రూయల్ గా వెళ్తామని చెప్పడం అంటే మనం ఆటవిక రాజ్యం వైపుకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు రాక్షస రాజ్యం నుంచి ఆటవిక రాజ్యం వైపుకి వెళ్దాం అనుకుంటున్నాం. రైట్ ఆర్ రాంగ్ అనేది పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. మన కర్మ ఏంటంటే ఆల్టర్నేటివ్ లేకపోవడం. ఆల్టర్నేటివ్ అని చెప్పినోడు కూడా వెళ్ళి అందులో దూరటం, అది మన కర్మ. రైట్ రైట్. చూద్దాం మొత్తానికి ఇది వైసీపీకి మంచిగా లేదంటే చెడుక, రేపు పొద్దున ప్రయోజనమా నష్టమా